నంద్యాలలో గంజాయి విక్రయిస్తున్న షేక్ మునీర్ బాషా, షేక్ మెహబూబ్ బాషా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలిద్దరూ మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. వివరాలను మీడియా సమావేశంలో ఏఎస్పీ జాములు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ నంది వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను వరకు వెళ్ళి గాంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అండ్ గాంజాయి వచ్చేసి ఒక 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీరిని ప్రథమ నంది దగ్గర పట్టుకోవడం జరిగింది. గతంలో వీళ్ళు మామూలుగా డ్రైవర్స్ గా చేస్తున్నారు. వీళ్ళు మామూలు బాడుకి పోవడం అట్లాంటివి. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం కృషి చేస్తున్న జేఏసీ నాయకులపై మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డికి ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజీవరెడ్డి వ్యాఖ్యల ప్రకారం ఆదోని జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు జిల్లా స్థాయికి సరిపడవని, అవసరమైన సదుపాయాలు ఇంకా లేవని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి చెందిన ఆదోని జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎమ్మిగనూరు ఎంత అభివృద్ధి చేసినా జిల్లా అవదని స్పష్టం చేశారు. ఆదోని జిల్లాకు వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆదోని జిల్లాగా ఉన్నటువంటి ప్రజలకు పశ్చిమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దాదాపు ప్రజలందరూ ఈ యొక్క ఆదోని జిల్లా సాధనకే ఉద్యమించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభా దీక్ష గారికి, అదేవిధంగా వారి అంచన బృందానికి మరొకసారి స్వాగతం. ఈ రోజు రిలే నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మైనారిటీ వర్గాలైన ఎంపీజే నాయకులు కాదిరన్న గారికి పూలమాల వేస్తా ఉన్నారు. సాధిద్దాం ఆదోని జిల్లాను, సాధిద్దాం ఆదోని జిల్లాను, సాధిద్దాం. ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలి. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ రోజు రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి ఆదోని జిల్లా సాధన సమితిగా మద్దతుగా వచ్చినందుకు అన్నగారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క మెంబర్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. ఆదోని జిల్లా సాధన సమితిగా మద్దతుగా వచ్చినందుకు అన్నగారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదోని జిల్లాగా ఉన్నటువంటి అసమానతని ప్రజలకు మరొకసారి పశ్చిమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దాదాపు ప్రజలందరూ ఈ యొక్క ఆదోని జిల్లా సాధనకే ఉద్యమించాలని. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం మారెళ్ల బొందిమడుగుల మధ్య నూతనంగా 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్ మరియు 9 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ ప్రారంభించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలు, బాణాసంచ, పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గ్రామాలు అభివృద్ధి పనులు జరగకపోగా ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలను కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉందని తెలిపారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. కొంచెం బాగా కొంచెం అయిపోయింది. చేయలేకపోతే వచ్చిన సంవత్సరాలకి చేశాను అన్నా అన్నా ఇదొక్కటే లైన్ అందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ బ్రిడ్జ్ కార్యక్రమం కంప్లీట్ చేశాము. మరి చూడండి, చాలా మంది మొత్తం ఊరు వాళ్ళందరూ కూడా వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వంలోనే ఏదన్నా ఒకటి జరగాలంటే, ఏదన్నా ఒకటి మంచి పని జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే. మరి పోయిన గవర్నమెంట్లో మేము సంక్షేమం ఇస్తాము అని చెప్పారు, కానీ డెవలప్మెంట్ని పక్కన పాడేస్తారు. మరి ఈ గవర్నమెంట్లో సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు కలుపుకొని ముందర తీసుకొని పోతున్నాము. మరి మీ అందరికి కూడా మాజీ ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి పెట్టలేదు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ పట్టుకొని ఈ బ్రిడ్జ్ కంప్లీషన్ చేయడం జరిగింది. చాలా సంతోషమైన దినం మాకు ఈరోజు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఒక కరెక్ట్ నర్వ్ సెంటర్ మాదిరి. ఈ రోడ్ కూడా ఇక్కడ నుంచి ఒక 2 మండలాలకి అప్రోచ్ ఉంటుంది. అట్లాంటి బ్రిడ్జ్ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా చేసి అసలు ఎవరు పట్టించుకోకుండా దాన్ని పక్కన వాడేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ఇంకా నంద్యాల పట్టణంలో మరోసారి కత్తులు గర్జించాయి. నడిగడ్డ ప్రాంతంలో ఆసిఫ్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నంద్యాల నడిగడ్డ వద్ద ఆసిఫ్ తన పని ముగించుకుని వెళుతుండగా ఒక్కసారిగా ముసుగు ధరించిన దుండగులు ఆయనపై అటాక్ చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునే లేపే దుండగులు పరారయ్యారు. రక్తపడుగులో ఉన్న ఆసిఫ్ను స్థానికులు వెంటనే నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాత కక్షలు ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణ నడిబొడ్డున ఇలాంటి దాడి జరగడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయట మళ్ళీ వచ్చిందే పేరు సమీర్. ఉన్నారు సార్ వాళ్ళ ఫ్రెండే. ఎట్లుంది మీ అన్న పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడు? మా అన్న పరిస్థితి డాక్టర్లే చెప్పాలి. ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. ఏ దాని విషయం జరిగింది? గొడవ వాళ్ళు తాగి వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు గొడవ మా అన్న వాళ్ళతో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసు మా అన్నకి. మా అన్న కూడా తాగాడు, ఏం తినడు, ఏం తాగాడు సార్. మా అన్న అక్కడ దాడి చేసిన వాళ్ళు తొట్టిపడి వాళ్ళు 3 ఉన్నారు సార్. 3 వచ్చి ఒకడు కత్తి తీసుకుని వచ్చి కూర్చున్నాడు. మా అన్న పని చేసుకుంటాడు. మా అన్న పేరు ఆసిఫ్. ఇద్దరు వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. నేనేం చెప్పలే, వాళ్ళు తిట్లు ఇచ్చినారు. వాళ్ళే ఏమన్నా తిట్లు ఇస్తున్నారంటే వాళ్ళే వచ్చి ముందు ఒకరికి వచ్చి కొట్టినాడు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు 3.
దానిలో ఒకడు నాకు కోసినాడు అంతే. దేని విషయంలో జరిగింది ఇది? వాళ్ళు నేను తిట్లు ఇచ్చినారు వాళ్ళు నాకు. ఎప్పుడు? నిన్న తిట్లు ఇస్తే నేను ఊరుకున్నా. మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసినాను, ఇప్పుడు రారా కొట్లాడదాము అని అమ్మ తిట్లు ఇస్తే ముందే వాళ్ళే కొట్టారు మంటూ నాకు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 2 వచ్చినారు. తర్వాత ఒకరిని కొట్టినా నేను, వాడు వెళ్ళిపోయి వాడు ఇంకోటి కత్తి తీసుకున్నాడు. కొట్టిన పేర్లు ఏం తెలుసా? వాడి పేరు ఒకడు దుమ్ము, ఒకడు సమీర్ సార్.